దేవుడు ఒకసారి కడిగిన తర్వాత, నిన్ను శుభ్రం చేసిన తర్వాత నీ దీపాన్ని ఆరిపోయింది. ఫస్ట్ నువ్వు చచ్చిపోయావు, పాపం చేత చచ్చిపోయావు నువ్వు. నీ దీపములో ఆయిల్ అయిపోయింది, బుడ్డిలో నూనె అయిపోయింది. కానీ ఏం చేశాడు యేసు ప్రభు వారు? తన రక్తాన్ని కార్చి నీ బుడ్డిలో నూనె పోసి నీ దీపాన్ని వెలిగించాడు. ఇప్పుడు ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. అంటే ఎట్లా? ఇక తప్పు చేయకుండా, పాపం చేయకుండా, బుద్ధిగా మంచిగా దేవుడు చెప్పినట్టుగా బతుకుతూ ఉంటే నీ దీపం అలానే కడ వరకు వెలుగుతూనే ఉంటుంది. ఒక్కసారిగాన నువ్వు ఆరిపోయావనుకో, దేవుడు నిన్ను ఇంక అస్సలు వెలిగించలేదు. దేవుడు చెప్పేశాడు ఏమని? మరలా నూతన పరుచుట అసాధ్యం. అసాధ్యం అంటే సాధ్యం కాదు. నువ్వు మారవు. నువ్వు మారకపోతే, నీ మనసు మార్చుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చచ్చి నరకానికి వెళ్తావు. అవసరమా? సంఘంలోకి వచ్చి